షాలోమ్, మీకు ఉదయకాల శుభములు. అనుదిన వాక్య ధ్యానం డైలీ బ్రెత్కు మీకు స్వాగతం. ప్రైజ్ ద లార్డ్. ఈ దినము కొరకు సిద్ధపరచబడిన దేవుని వాక్యము దినవృత్తాంతముల మొదటి గ్రంథము 12వ అధ్యాయము 18వ వచనం. అప్పుడు 30 మందికి అధిపతి అయిన అమాషై ఆత్మవశుడై, దావీదు, మేము నీవారము, యెష్షై కుమారుడా, మేము నీ పక్షమున ఉన్నాము, నీకు సమాధానము కలుగునుగాక, సమాధానము కలుగునుగాక, నీ సహకారులకును సమాధానము కలుగునుగాక, నీ దేవుడే నీకు సహాయము చేయునని పలుకగా, దావీదు వారిని చేర్చుకుని వారిని తన దండునకు అధిపతులునుగా చేసెను. ప్రభునందు ప్రియులారా, ప్రజలు మన పక్షమున చేరటం అనేది ప్రభు చేయాలి ఆ పని. ఇక్కడ ఈ మనుషులందరూ కూడా దావీదు పక్షమున చేరాడు అంటే అది దేవుని పని అని మనం గుర్తించాలి. నాకెవరూ లేరే అని నువ్వు చింతించాల్సినటువంటి పని లేదు. ప్రభువు ఎప్పుడు ఎవరిని నీ వెనక నిలబెట్టాలో, ఎవరి ద్వారా నీకు సపోర్ట్ చేయాలో ఆయన నిర్ణయించి ఉన్నాడు. మనము గుర్తిద్దాం. ప్రభువా, నీవు నాకు సమాధానము దయచేయువాడవు, అనేక మంది సహకారులను అందించువాడవు అని మనం ఆయన స్తుతించినప్పుడు, ప్రార్థించినప్పుడు దేవుడు ఎవరిని మనకు అండగా నిలబెట్టాలో ఆయనకి తెలుసు. ఎందుకంటే మన అండ, దండ, కొండ, కోట అన్నీ ఆయనే అయ్యున్నాడు. అందుకనే భక్తుడు యెహోవా నాకు ఆధారము అని సాక్ష్యమిస్తున్నాడు. ఎవరైతే ప్రభువుని ఆధారం చేసుకుంటారో వారి జీవితాల్లో ఆనందం సమృద్ధిగా ఉంటుంది. దేవుని మాటలు అర్థం చేసుకుందాం. మేము నీ పక్షమున ఉన్నాము అంటున్నాడు. నీకు సమాధానము కలుగునుగాక, నీకు సమాధానము కలుగునుగాక, సహకారులకును సమాధానము కలుగునుగాక అనేటువంటి మాట ఎంత సంతోషాన్ని ఇస్తుంది. నీ దేవుడే నీకు సహాయం చేస్తున్నాడు. దేవుడు ఆలోచించి నిర్ణయం తీసుకుంటే మన శత్రువుల ద్వారా కూడా మనకు సహాయం చేయిస్తాడు. ఈ వ్యక్తి నాకు సహాయం చెయ్యదు అని నువ్వు అనుకోవచ్చు, కానీ ఆ వ్యక్తి ద్వారానే దేవుడు నీకు గొప్ప సహాయాన్ని చేయించటానికి నిర్ణయిస్తాడు. మనము దేవుని శక్తిని తక్కువగా అంచనా వేస్తున్నామా? ప్రభువునకు అసాధ్యమైనది ఏమున్నది? సమాధానం ప్రభు ఇవ్వాల్సిందే తప్ప ఎన్ని కోట్ల ఆస్తులున్నా మనకు సమాధానం రాదు. మన తోటి వారికి కూడా సమాధానం ఇచ్చి మనకి నెమ్మదినిచ్చేటువంటి దేవుడుగా ఉన్నాడు. ప్రజలు అనేక మంది దావీదు పక్షమున చేరారు అంటే అది దైవ కార్యమని మనము దేవుని సన్నిధిలో గుర్తించాలి, ఆయన్ని మహిమపరచాలి. కాబట్టి నాకెవరూ లేరే అని బాధపడకుండా సమాధానము దయచేసేటువంటి సమాధానకర్త వైపు మనం చూద్దాం. ప్రైజ్ ది లార్డ్. ప్రభు నామమున మీ అందరికీ వందనములు. ఈ మా సందేశముల ద్వారా మీరు ఆశీర్వదించబడినట్లయితే మీ తోటి వారికి షేర్ చేసి దేవుని రాజ్య సువార్తలో మీరు కూడా పాలిభాగస్తులు కావాలని ఆశిస్తున్నాం. మొదటిసారిగా ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియోలు నోటిఫికేషన్ రూపంలో పొందుటకు బెల్ బటన్ని ప్రెస్ చేయండి. గాడ్ బ్లెస్ యూ.